సాయి కృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏడాది నుంచి పిఎస్లో నేరాలు జరుగుతున్నాయన్నారు. ఐజీ ఆధ్వర్యంలోని సాక్ష్యాధారాలు మాయం చేశారన్నారు. సిఐ నాగరాజుతో కొందరు బేరసారాలాడారన్నారు. ఏ పోలీస్ పేరు చెప్పొద్దని చెప్పి నాగరాజును బతిమాలారని విమర్శించారు అంబటి. మాజీ మంత్రిని ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు అట్టి పెట్టారు. నన్ను నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్. అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను బూడిద కూడా లేదు, సాక్ష్యాధారాలు బూడిద కూడా లేదు, బూడిద లేదు, సీసీ ఫుటేజ్ లేదు, స్వర్గపురిలో సీసీ కెమెరాలు లేవు, ఉన్నా కూడా మాయమైపోయింది. ఏదో హోటల్ తీసుకెళ్ళి కొట్టారు, అక్కడ సీసీ కెమెరాలు లేవు. టోటల్గా సాయి కృష్ణ దారుణమైన హత్యని తుడిచేశారు. శిక్షలు పడవు, రాసుకోండి. వాళ్ళు నేను చెప్తున్నా, ఏ వ్యక్తికి శిక్షలు పడకోకుండా జాగ్రత్తగా సిట్ మేనేజ్ చేసింది. 100% చెప్తున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనని భారతదేశంలో కని విని ఎరుగనటువంటి ఒక దారుణమైన సంఘటనని బరియలు చేసేశారు ఏపీ పోలీసులు. ఇంతకన్నా ఘోరం ఏం కావాలని అడుగుతా ఉన్నా.